రాష్ట్రంలో పంచాయతీ సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అని చెప్పేసి కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ గ్రామాలలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం అయిపోయినప్పటికీ స్పెషల్ ఆఫీసర్లతోటి పాలన కొనసాగిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం సర్పంచ్లకు కావచ్చు, గ్రామ పంచాయతీలకు కావచ్చు నిధులు ఇవ్వలేదు. ఆ సమయంలో చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు జరిగేటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్కి కూడా ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే కేంద్రం నుంచి వచ్చే డబ్బుల విషయంలో కూడా ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. కాకపోతే ఇప్పటికే దాదాపుగా అంటే వరుసగా ఎన్నికలు రావడంతో ఇటు 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, పరిపాలన విషయంలో కూడా కొంతవరకు తెలంగాణ అంటే ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలన్నా, ఏదైనా స్కీమ్లు చేపట్టాలన్నా కూడా వాయిదాలు పడుకుంటూ వస్తున్నాయి. మరి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి ఇంకొన్ని రోజులు అంటే ఎలక్షన్స్ని వాయిదా వేద్దామా, లేకపోతే ఒకవేళ వాయిదా వేశారనుకోండి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు అనేది ఆగిపోతాయి. ఈ 2 విషయాల్లో కూడా ఆలోచిస్తున్నారు. ఇంకా మూడో విషయం, ప్రధానమైన అంశం ఏంటంటే కులగణన చేపట్టిన తర్వాతనే ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎంకి కూడా ఇప్పటికీ వాళ్ళ తరపున ఉన్నటువంటి కొన్ని డిమాండ్స్ కూడా మొదలు పెట్టడం అనేది జరిగింది. మరి రిజర్వేషన్లు మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా, లేకపోతే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లో అంటే అదే విధంగా కొనసాగుతాయా అనేది కూడా ప్రస్తుతం చర్చించే అంశాలుగా కూడా చెప్పుకోవచ్చు. సో నేడు పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రివ్యూ, కులగణనపై తుది నిర్ణయం, హాజరు కానున్న మంత్రి సీతక్క, సీనియర్ అధికారులు. పంచాయతీ ఎన్నికలపై శుక్రవారం సాయంత్రం పంచాయతీ మంత్రి సీతక్క, శాఖ సీనియర్ ఆఫీసర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నట్లు సమాచారం. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ప్రస్తుత జనాభా లెక్కలతోనే బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలకు వెళ్దామా, లేక కులగణన చేసిన తర్వాత కొత్త బీసీ రిజర్వేషన్లో మేరకు ఎలక్షన్స్ పెడదామా, కులగణనకు ఎంత సమయం పడుతుంది అనే అంశాలపై సీఎం రివ్యూ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగుతున్నాయి. నిర్ణీత కాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులకు బ్రేక్ పడతాయి. అందుకని సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాలంటే ఒకవేళ త్వరగా నిర్వహిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో బీజేపీ నేతలు చాలా విషయాల్లో చెప్పారు. శ్మశానాలకు కావచ్చు, అలాగే రైతు వేదికలకు కావచ్చు, అలాగే కేంద్రం నుంచి కూడా అంటే రోడ్ల విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా కేంద్రం డెఫినెట్గా 30% to 40% కూడా కొన్నిటికి నిధులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ లేట్ అయితే మళ్ళీ నిధులకి బ్రేక్ పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఒకవేళ తొందర పెడదామంటే బీసీ కులగణన చేపడతామని చెప్పేసి గతంలో చెప్పడం అనేది కూడా జరిగింది. సో మరి బీసీ కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్లు బట్టి ఆలోచిద్దామా అని చెప్పేసి కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు. సో ఇప్పటికే దాదాపుగా 6 నెలలు అవుతుంది స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టి పరిపాలన కొనసాగుతున్నారు. దీనివల్ల నిధులు కూడా ఆగిపోవడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి మరి ఇటు బీసీ కులగణన కావచ్చు, తర్వాత 2 కేంద్రం నిధులు కావచ్చు, ఈ 2 విషయాలపైన చర్చించి మరి త్వరలో చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కొంతమంది నాయకులు అంటున్నారు అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. అప్పటి వరకు సో ఒకవేళ బీసీ కులగణన చేపట్టాలంటే డెఫినెట్గా ఒక 2 నుంచి 3 నెలలు అవుతాయి. తర్వాత ఎలక్షన్స్ దానికి ముందు ఒక నెల రోజుల ముందైనా అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక 3 నెలలు అయితే పోతాయి. ఒకవేళ బీసీ కులగణన తర్వాత చేద్దాం, ఇప్పుడు పెట్టుకుందాం అంటే డెఫినెట్గా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లోనే ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి మరి సర్పంచ్ ఎలక్షన్స్ అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయితే తర్వాత పరిపాలన పైన ముఖ్యంగా దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు చాలా వరకు బీఆర్ఎస్ నేతలే ఉన్నారు. కాబట్టి సో మొత్తానికి ఇక గ్రామ స్థాయిలో కూడా పట్టు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రైతు
ఏదైతే రైతు డిక్లరేషన్లో భాగంగా రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేశారు. ఆగస్టు 15th నిన్న తుమ్మల నాగేశ్వర్ గారు అన్నారు ఆగస్ట్ 31st వరకు 2 లక్షల రుణమాఫీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత నిన్న బడ్జెట్లో కూడా 72,000 కోట్లు కూడా రైతు రుణమాఫీకి కావచ్చు, రైతు బంధుకు కావచ్చు ఇట్లా కేటాయించడం అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి రేపటి నాడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో కేవలం కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది వేచి చూడాల్సింది.